స్లాబ్ కి రాడ్ కాంక్రీట్ ఎంత ఇంపార్టెంటో డెకింగ్ కూడా అంతే ఇంపార్టెంట్. చిన్న పిల్లలకి చేయి సపోర్ట్ ఇవ్వకుండా నడవమని చెప్తే ఎలా ఉంటుందో డెకింగ్ కూడా స్ట్రాంగ్ గా లేకపోతే స్లాబ్ స్ట్రెంత్ అలాగే ఉంటుంది. కింద డెకింగ్ ఎంత స్ట్రాంగ్ గా ఉంటే స్లాబ్ అనేది అంత స్ట్రాంగ్ గా ఉంటుంది. ఏ మాత్రం డెకింగ్ అటు ఇటు అయినా గానీ మనకి స్లోప్ అయితే సరిగ్గా రాదు. కాబట్టి స్లాబ్ రోజు ఖచ్చితంగా డెకింగ్ వాళ్ళు ఒకలుండి కింద మాత్రం పోస్టులన్నీ కూడా ఎక్కడైనా పడిపోతుంటే ఆ స్ట్రెంత్ కి కాంక్రీట్ వేసేటప్పుడు వాటిని అడ్జస్ట్ చేస్తూ ఉండాలన్నమాట. ఎక్కడా కూడా మనకి బెండ్ అవ్వకుండా. డెకింగ్ స్ట్రాంగ్ గా ఉండడం ఎంత ఇంపార్టెంటో అలాగే డెకింగ్ కి కన్నాలు లేకుండా ఉండడం కూడా అంతే ఇంపార్టెంట్. ఇదిగో ఇలాంటి కాంక్రీట్ టైప్ ఒకటి తీసుకొని ఎక్కడైతే మీకు జాయింట్స్ ఉన్నాయో వాటన్నిటిని కవర్ చేసేయండి. ఇది లీక్స్ రాకుండా ప్రివెంట్ చేస్తుంది. జస్ట్ 100 రూపీస్ లింక్ అయితే ఇక్కడ పెడుతున్నాను చూడండి. స్టాప్లర్ ఒకటి యూస్ చేస్తే కవరింగ్ ఏరియాస్ ఎక్కడైతే మనకి పెద్ద పెద్ద కన్నాలు ఉన్నాయో చెక్కలు కాబట్టి ఆబ్వియస్ గా ఉంటాయి. అలాంటి దగ్గర ఇటువంటి కార్డ్బోర్డ్ షీట్ యూస్ చేసి మనం ప్రొటెక్ట్ చేయొచ్చు. మనం ఇంకా రాడ్ బెండింగ్ చేయాలి. రేపు మనకి తెలిసిన వాళ్ళు స్లాబ్ వేస్తున్నారంటే ఒకసారి వర్క్ ఇన్స్పెక్షన్ చేయడానికి వచ్చాం ఎలా ఉంది అనేసి.